ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్న సమయం మన కొరకు మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయనా, కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహాగండ మహోన్నతుడా, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయనా ఈ రీతిగా ప్రార్థించడానికి అయా మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రములు ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. యేసయ్యా, మా ఆత్మీయ జీవితాలు మీ ఎదుట సరైనవిగా ఉండుటకు కృప చూపండి తండ్రి. దేవా, మీకు ఇష్టలుగా నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం దయచేయండి. దేవా, మా కుటుంబాల కొరకు ప్రార్థించే స్త్రీలుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. మా కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ మీరు తీర్చండి తండ్రి. దేవా, మా బిడ్డల్ని మీరు దర్శించండి నాయన. వారి చదువుల్లో తోడుగా ఉండండి నాయన, వారి భవిష్యత్తులో మీరు తోడుగా ఉండండి ప్రభా. దేవా, మా కుటుంబాల్లో అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. యేసయ్యా, మీకే స్తోత్రము ప్రభా. ఇదిగో మంచి వాతావరణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు నాయన. దేవా, ఇదిగో ఈ తుఫాన్ని ఇంకా మీరు ఆపివేయండి నాయన. నిరాశ్రయులుగా ఉన్న బిడ్డలందరికీ ఆశ్రయాన్ని దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి, మీ సహాయము దయచేయండి నాయన. యేసయ్యా, నిరుద్యోగులకి నాయన మంచి జాబ్స్ దయచేయండి. మధ్యాహ్న సమయంలో అయ్యా ఎవరైతే ఆఫీసులో ఉన్న వారికి మంచి జ్ఞానము దయచేయండి. బిజినెస్లో ఉన్న వారికి నాయన జ్ఞానము దయచేయండి ప్రభా. అయా నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. యేసయ్య, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. అప్పుల బాధలో ఉన్న వారికి వారి అప్పుల నుంచి విడుదల దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.